లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనాయకత్వం దూకుడు పెంచింది. తెలంగాణలో మెజార్టీ సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. రేపటి నుంచి వరుసగా 3 రోజుల పాటు బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణను చుట్టేనున్నారు. రేపు తెలంగాణకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్తగూడెం, మహబూబాబాద్ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. సాయంత్రం మల్కాజ్గిరి లోక్సభ స్థాన పరిధిలోని కుత్బల్లాపూర్ నియోజకవర్గంలో నడ్డా రోడ్ షో నిర్వహిస్తారు. ఎల్లుండి తెలంగాణకు రానున్న ప్రధాని నరేంద్ర మోడీ జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆందోళనలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక మే 1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో పర్యటించనున్నారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయం నుండి షాలిబండ సుధా థియేటర్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. ముగ్గురు అగ్రనేతల వరుస పర్యటన తెలంగాణ బీజేపీలో మరింత జోష్ పెంచనుంది. అగ్రనేతల ఎన్నికల ప్రచారం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తుంది కమల దళం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనాయకత్వం దూకుడు పెంచింది. తెలంగాణలో మెజార్టీ సీట్లే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోంది. రేపటి నుంచి వరుసగా 3 రోజుల పాటు బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణను చుట్టేనుంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, చూస్తున్నాం గత 4-5 నెలల నుండే బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణపై దృష్టి సారించింది. సాక్షాత్తు ప్రధాని మోడీ వరుస పర్యటనలు చేశారు. తెలంగాణలో దక్షిణాదిని కొట్టాలి అంటే తెలంగాణను బీజేపీ మొదటి మెట్టుగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు అగ్రనాయకుల పర్యటనలు ఏ మేరకు ప్రభావం చూపబోతున్నాయి? రానున్న లోక్సభ ఎన్నికల్లో అసలు బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? దక్షిణ భారతదేశంలో తెలంగాణలోనే అత్యధిక సీట్లు సాధించాలని బీజేపీ పట్టుదలతో ఉంది. దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం అంచనాలు వేస్తుంది. 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో మెజార్టీ నియోజకవర్గాల్లో గెలవాలనేది కూడా బీజేపీ వ్యూహంగా కనబడుతుంది. అందులో భాగంగా ఈ మే 13న పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఎన్నికల ప్రచారానికి దూకుడు పెంచడానికి బీజేపీ సిద్ధమవుతుంది. అందులో భాగంగానే నేతలు విస్తృతంగా తెలంగాణ పర్యటనకు రానున్నారు. బీజేపీ అగ్రనేతలంతా కూడా తెలంగాణకు వరుసగా క్యూ కట్టబోతున్నారు. అమిత్ షా, జేపీ నడ్డా, అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, ఇలా వరుసగా నేతల పర్యటనలు ఉన్నాయి. ముఖ్యంగా రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటించబోతున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో కొత్తగూడెంలో బహిరంగ సభకు అటెండ్ కాబోతున్నారు. ఆ తర్వాత మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో మహబూబాబాద్లో బహిరంగ సభకు అటెండ్ కాబోతున్నారు. ఆ తర్వాత నేరుగా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించబోతారు. అంతేకాకుండా రేపు ఈవినింగ్ బీజేపీ ముఖ్య నేతల సమావేశం కూడా ఉండబోతుంది. అయితే ఇదంతా కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఏ రకంగా కైవసం చేసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్లాలని కూడా ముఖ్య నేతల సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కూడా 30వ తేదీన ఉండబోతుంది. 30వ తేదీన జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోళన నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఉంది. అయితే ఆందోళన నియోజకవర్గం వచ్చేసి ఇటు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో, ఇటు మెదక్ పార్లమెంట్ పరిధిలో మధ్యలో ఉంటుంది. ఈ యొక్క నేపథ్యంలో అటు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలతో ఇటు మెదక్ పార్లమెంట్ ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ తరలించి బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాకుండా 1వ తేదీన అమిత్ షా ఏకంగా హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఇలా ముగ్గురు వరుసగా 3 రోజుల పాటు తెలంగాణకు రాబోతున్నారు. తెలంగాణలో ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయబోతున్నారు. బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉండబోతుంది. బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అయితే ఈ ముగ్గురు నేతలు వస్తున్నారు. అయితే ఈ 1వ తారీఖు నుంచి మళ్ళీ పోలింగ్ జరిగే సమయంలో కూడా మధ్యలో కూడా ఈ యొక్క నేతలు అగ్రనేతలు తెలంగాణకు రాబోతున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలను తెలంగాణలో ఎక్కువగా నిర్వహించాలని చూస్తుంది. 3వ తేదీన షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆ తర్వాత 8వ తేదీ 10వ తేదీలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే విస్తృతంగా అమిత్ షా, జేపీ నడ్డా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భారీ బహిరంగ సభలు నిర్వహించడము, రోడ్ షోలు నిర్వహించడము, పూర్తిగా ఎలక్షన్స్ ముందు బీజేపీకి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడము, తద్వారా అత్యధిక సీట్లు తెలంగాణలో కైవసం చేసుకోవడం విధంగా వ్యూహం ఉంది. ఇప్పటికే తెలంగాణకు ఒక టార్గెట్ నిర్ణయించారు. 10 నుండి 12 సీట్లు
సీట్లు తెలంగాణలో రాజరెడ్డి. గెలవాలి, డబుల్ డిజిట్ కైవసం చేసుకోవాలి, 30% ఓట్ బ్యాంకు సాధించాలి అనేది కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ఒక టార్గెట్ పెట్టారు. అంతేకాకుండా ఈ కేంద్రం నుంచి ఉన్నటువంటి సెంట్రల్ టీమ్స్ ఎప్పటికప్పుడు అభ్యర్థుల ప్రచారం ఏ రకంగా ఉంది, అభ్యర్థులు ఏ రకంగా ప్రచారం చేస్తున్నారు, ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే తెలంగాణ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టింది. అంతేకాకుండా ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పలు రకాలైనటువంటి హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలను ఇచ్చింది. 6 గ్యారంటీలో 13 పథకాలను అమలు చేస్తామని చెప్పారు. కానీ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 100 రోజుల సమయం అయిపోయింది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అమలు అవ్వడం లేదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా ప్రజా కోర్టులో ఇటు కాంగ్రెస్ ను దోషిగా, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి లేకుండా పోయింది. ఇటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఓటు వేసినా శూన్యము. ఇక మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి తెలంగాణలో కూడా అత్యధిక ఎంపీ స్థానాలను గెలిపిస్తే తెలంగాణలో కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాం, తెలంగాణను కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తామనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికైతే బీజేపీ సిద్ధమవుతుంది. థ్యాంక్ యూ రాజిరెడ్డి.